अस्सलाम वालेकुम हाय फ्रेंड्स వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో రెసిపీతో ముందుకు వచ్చేసానండి। ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। చాలా టేస్టీగా కొన్ని కొత్త టిప్స్తో ఈ ఫిష్ ఫ్రై నీసు వాసన లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను। మీరు కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి। లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది। ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం। ఒక ప్లేట్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి। నేను చెప్పే క్వాంటిటీస్ హాఫ్ ఫిష్ ముక్కలకండి, హాఫ్ కేజీ। ఆ తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు అనేది వేసుకోవాలి। ఆ తర్వాత మన స్పైస్నెస్ని బట్టి కారం అనేది వేసుకోవాలి। నేనైతే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా అనేది వేసి ఇదంతా బాగా మిక్స్ చేసి ఈ చేప ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి। ఈ విధంగా ఈ ముక్కలు అనేవి మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి। ఈ విధంగా బాగా కలిపి ముక్కలకి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టేసేయాలి। హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక నిమ్మకాయని హాఫ్గా కట్ చేసుకొని హాఫ్ నిమ్మకాయని ఈ విధంగా పిండుకొని జ్యూస్ని ఈ విధంగా ఈ ముక్కలకి రాసి పక్కన పెట్టుకోవాలి। స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అనేది పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి ఆయిల్ అంతా బాగా ఈ ప్యాన్కి ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి। ముక్కలు అనేవి అంటుకోకుండా ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి। ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో మంట అనేది అడ్జస్ట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి చేప ముక్కలకి ఈ విధంగా వేసుకొని చేపలు అనేవి విరగకుండా 2 సైడ్ టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై అనేది చేసుకోండి। ఈ చేప ముక్కలకి నీసు వాసన ఎక్కువగా లేకుండా ఉండాలంటే కరివేపాకు ఫ్లేవర్ చాలా ఉపయోగపడుతుందండి। ఈ చేప ముక్కలు ఈ విధంగానే ఫ్రై చేసుకుంటూ ఒక 2 కరివేపాకు రెమ్మలు అట్లాగే వేసేసి ఫ్రై అనేది చేసుకోండి। ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆ ముక్కలకి పట్టి నీసు వాసన అనేది తగ్గి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది। ఈ చేప ముక్కలకి ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి, ఈ విధంగా బాగుంటాయి। ఈ చేప ముక్కలు అనేవి మీడియం ఫ్లేమ్లో ఇంకా సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరుండి మధ్య మధ్యలో విరగకుండా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలి। మరి మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై అనేది చేసుకొని సిమ్లో పెట్టేసి ఈ విధంగా బాగా క్రిస్పీగా బయట లోపల సాఫ్ట్గా బాగా ఉడికిపోయి ఉంటాయండి చేప ముక్కలు అనేవి। ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి। చాలా టేస్టీగా ఉంటాయి ఈ చేప ముక్కలు అనేవి। మీరు సాంబార్ అయినా ఏదైనా రసం అయినా పప్పు అయినా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ విధంగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।